థాయిలాండ్లో ఓ పక్కన వివిధ దేశాల సదస్సు జరగాల్సినటువంటి సందర్భం. ఆ వివిధ దేశాల అధినేతల్ని పిలిచారు. పింటేకి ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. దానికి ముందే పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు, అనేక భవనాలు ధ్వంసమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇక అసలు అక్కడ జరుగుతుందా, ఇక వాయిదా వేస్తారా అంటే చాలా వేగంగా, చాలా బాధ్యతగా చేశారు, సక్సెస్ అయ్యారు. ఏదైతే తాజాగా నరేంద్ర మోడీ కూడా ఇలాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళడం, వ్యూహాత్మక భాగస్వాముల స్థాయికి ఉన్నతీకరించుకోవాలంటూ ఇరు దేశాల మధ్యనే జరిగినటువంటి మీటింగు. థాయిలాండ్ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి పిట్నోంగాడ్ షినవాత్రతో భేటీ కావడం, పర్యాటకం, విద్య, పెట్టుబడులు, సాంస్కృతిక వ్యవహారాలు సహా పలు రంగాల్లో పరస్పర సహకారం పెంచుకోవడం మీద విస్తృతంగా చర్చించడం. అదే సందర్భంలో జైశంకర్, అజిత్ దోవల్ కూడా సమావేశంలో పాల్గొనడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అక్కడ ఈ బిమ్స్టెక్ కార్యక్రమాలలో ఈవెన్ మిగతా అధినేతలతో కూడా కలవటం అన్నట్టుంది. అంటే వాళ్ళందరికీ ఈ టైంలో ఆశ్రయం ఇవ్వడం అన్నటువంటిది గ్రేట్.